కొబ్బరి చట్నీ కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము ముందు తీసి పెట్టుకున్నాను, పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, ధనియాలు. తయారీ విధానం చూద్దాం. కొబ్బరి చట్నీ తయారు చేస్తున్నాను ఈరోజు. కొబ్బరికాయ వేసాను, పుట్నాల పప్పు వేసాను, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసాను. ఫ్రై చేస్తున్నాను. దీన్ని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయింది. దీన్ని తాలింపు వేద్దాం. తాలింపు కోసం జీలకర్ర, ఎండుమిరపకాయ, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు కూడా తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. తాలింపుకి ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ. తాలింపు అయిపోయింది. ఇప్పుడు అందులో వేసేసుకుందాం. చట్నీలోకి తాలింపు వేసేసుకుందాం. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. ఇందులోకి తగిన సాల్ట్ వేస్తున్నాను, వేయలేదు మర్చిపోయాను. మినపదోసలు వేస్తున్నాను. మినపదోసలు కొబ్బరి చట్నీ కాంబినేషన్. మినపదోసలు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీతోటి మినపదోసలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.